Hello everyone, I am Veena Poppala. I am free registered mutual fund distributor, founder and CEO of MultiAds. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మల్టీ క్యాప్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే నేను కేటగిరీస్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి సపరేట్ ప్లేలిస్ట్ చేశాను. అందులో ఆల్రెడీ ఓవర్ నైట్ ఫండ్స్, మొమెంటమ్ ఫండ్స్ గురించి యాడ్ చేశాను. అండ్ ఏవైతే ఇంకా కేటగిరీస్ లైక్ మల్టీ క్యాప్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్లో డిఫరెంట్ టైప్స్, ఇలా ఒక్కొక్క కేటగిరీ మీద ఒక్కొక్క వీడియో అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ ప్లేలిస్ట్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ఇంకొక ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. సో 1000 మార్క్ రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను ఈ పర్టికులర్ మంత్లో. సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 984 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 16 మెంబర్స్ తక్కువ ఉన్నారు. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించింది అంటే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ యువర్ సపోర్ట్ వీ కాంట్ రీచ్ దట్ మార్క్. యా, కమింగ్ టు ద టాపిక్ మల్టీ క్యాప్. సో నేను ఒక వీడియో చేశానండి ఆల్రెడీ, డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేస్తే ఎసెట్ ఎలొకేషన్ మీద. సో ఆల్రెడీ ఒక కామెంట్ చేశారు, ఇన్స్టెడ్ ఆఫ్ మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో పెట్టే బదులు వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇన్ ద మల్టీ క్యాప్ కదా అని చెప్పి. సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. నేను మీకు ఈరోజు గుడ్ థింగ్ టు గెట్ దోస్ క్వశ్చన్స్. సో నేను అసలు ఏంటి డిఫరెన్స్ మనకి మల్టీ క్యాప్కి, మెయిన్లీ మల్టీ క్యాప్ గురించి చెప్తాను, డిఫరెన్స్ అయితే చెప్పాను. ఫర్దర్గా డిఫరెన్స్ కంపారిజన్స్ కూడా తీసుకొస్తాను వీడియోస్. కేటగిరీస్ అయిన తర్వాత నెక్స్ట్ కంపారిజన్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్కి డిఫరెన్స్ ఏంటి, మిడ్ క్యాప్కి మల్టీ క్యాప్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాగా కంపారిజన్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కావాలంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కంపారిజన్ వీడియోస్ అని చెప్పి, సో దట్ ఐ కెన్ టేక్ ఫీడ్బ్యాక్ అండ్ ఐ కెన్ వర్క్. సో ఇప్పుడు మల్టీ క్యాప్ ఫండ్స్ అసలు ఏంటి? మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఇవి ఈక్విటీ ఫండ్స్ అండి. అంటే ఈక్విటీ ఫండ్స్ అంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ అంటేనే మార్కెట్ రిస్క్కి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇవి ఈక్విటీ ఫండ్స్ అండి, వితౌట్ ఎ డౌట్ అయితే ఇది ఈక్విటీ ఫండ్సే. సో ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో కూడా మనకి ఏంటంటే సెబీ ఒక రూల్ పాస్ చేసింది. ఏం పాస్ చేసిందంటే, సో మీరు మల్టీ క్యాప్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే సెబీ పెట్టిన ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే 25% లార్జ్ క్యాప్లో పెట్టాలి, 25% మిడ్ క్యాప్లో పెట్టాలి, 25% స్మాల్ క్యాప్లో పెట్టాలి, 25% ఫండ్ మేనేజర్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది మల్టీ క్యాప్ ఫండ్స్.